వరంగల్లో ఎన్నో భవంతులు ఉన్నా సుబేదారులో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా ఎంతో ప్రత్యేకం. ఈ బంగ్లాకు శంకుస్థాపన జరిగి ఇవాళ్టితో 133 ఏళ్లు పూర్తవుతోంది. కుతుబ్ షాహీ పాలనా వైభవాన్ని చాటి చెప్పేలా పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది. సుమారు 13,000 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో దీనిని నిర్మించారు. 1886 ఆగస్టు 10న బ్రిటిష్ పాల్మార్ భార్య ఈ బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ బంగ్లాను ఇప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ అధికార నివాసంగా ఉపయోగిస్తున్నారు. నిజాం కాలంలో వివిధ పట్టణాల్లో నిర్మించిన భవంతుల్లో ఈ సుబేదారి బంగ్లా అతిపెద్దది. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద ఫౌంటైన్ ఉన్నాయి. అతిథులు కూర్చొని మాట్లాడడానికి వీలుగా విశాలమైన హాలు నిర్మించారు. 20 అడుగుల ఎత్తున సీలింగ్, ఆ సీలింగ్ నుంచి వేలాడుతూ లెక్కకు మిక్కిలిగా ఉన్న భారీ షాండిలియర్స్ అందాలు తప్పక చూడాల్సిందే. ఆనాటి రాచరికపు హోదాకు తీపి గుర్తుగా షాండిలియర్ నేటికి చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. కరెంటు లేని ఆ రోజుల్లో పొగరాని కొవ్వొత్తులను వీటిలో వాడారు. ఈ భవనం లోపలికి వెళ్లడానికి ఒకవైపు మాత్రమే మార్గముంది. మొదటి అంతస్తులో విశాలమైన టెర్రస్ లాంటి నిర్మాణం ఉంది. ప్రతి అంతస్తు లోపల చెక్క మెట్ల నిర్మాణం ఉంది. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మొదటి అంతస్తు నుంచి చూస్తే మొత్తం బంగ్లా ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. భవన ప్రాంగణంలో ఒక అశ్వశాల కనిపిస్తుంది. బంగ్లా కమాను కింద 2 వైపులా కాపలా సిబ్బంది కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. మొత్తం ప్రాంగణంలో దాదాపు 14కు పైగా గదులున్నాయి. దట్టమైన చెట్ల నీడలో ఆనాటి తీపి గుర్తుగా ఈ భవనం నిలుస్తోంది. వరంగల్ కలెక్టరేట్ బిల్డింగ్ యాక్చువల్లీ ఆగస్ట్ 10th ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు క్యాంప్ ఆఫీస్. ఇది 133 ఇయర్స్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఫౌండేషన్ స్టోన్ మిస్సెస్ జార్జ్ పామర్ అనే ఒక లేడీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో దెన్ వీ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈయన నిజాం టైంలో ఇంజనీర్, జార్జ్ పామర్ అనే ఆయన ఒక ఇంజనీర్. ఇప్పుడు మన సర్కిట్ హౌస్ పక్కన ట్రావెలర్స్ బంగ్లో అని చెప్పి ఒక బిల్డింగ్ ఉంది, అందులో ఆయన ఉండేవాళ్ళు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బిల్డింగ్ స్టోరీ హ్యాస్ కమ్ అ లాంగ్ వే. 133 ఇయర్స్ డిఫరెంట్ కలెక్టర్స్ 1952 నుంచి కలెక్టర్స్ ఆ బిల్డింగ్ లోనే ఉంటున్నారు. స్వాతంత్ర్యం రాకపూర్వం సుబేదారు నివాసంగా వాడిన ఈ భవనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుంచి జిల్లా కలెక్టర్ నివాసంగా ఉపయోగిస్తున్నారు. ఎంవి రాజ్వేదా నుంచి నేటి అమ్రపాలి వరకు 39 మంది నివాసమున్నారు. అందులో చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వంలో వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మామూలు బిల్డింగ్ లో దీనికి తేడా అంటే తేడా బాగున్నది. లోపల 14 రూములు ఉన్నాయి. ముందట ఆకర్షణ శక్తి ఉన్నది. పైన స్టెప్ బై స్టెప్ ఉన్నది. కింద మీద కలిసి మొత్తం 14 రూములు ఉన్నాయి. గోడలు వెనకట డంగు సున్నంతో కట్టారు, కానీ 2 ఫీట్ల గోడలు అవి. ఇప్పటికి కూడా ఇంత మందం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ గా ఉన్న పరిపాలనా భవనం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన నిర్మాణం కోసం కూల్చేశారు. అయితే కలెక్టర్ నివాస భవనం మాత్రం అలాగే ఉంది. అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కలెక్టర్ కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాలు సాగిస్తున్నందున భవనం ఆవరణలోకి ఇతరులను అనుమతించడం లేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ భవనంలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నామంటున్నారు కలెక్టర్ అమ్రపాలి. ఆనాటి ట్రెడిషన్ కు గుర్తుగా ఈ భవంతి నిలుస్తుందని చెప్తున్నారు. అంటే రూమ్ ఇట్స్ a 2-bedroom ఇల్లు. యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ a 2-bedroom అపార్ట్మెంట్. అండ్ ఐ థింక్ ట్రెడిషనల్లీ bathrooms were outside, so there is no provision for a bathroom inside the house. సో ఎవరో మధ్యలో ఎక్కడో కలెక్టర్ 2 రూమ్స్ని బాత్రూమ్స్ చేశారు. సో అది అవుతుంది. ఇట్స్ నాట్ మోడర్న్ కంఫర్ట్స్ ఉండవు, బట్ ఇట్స్ లైక్ ఓల్డ్ హౌస్లో ఉంటున్న కంఫర్ట్, ఆ ఫీలింగ్, ఆ ట్రెడిషనల్ ఫీలింగ్. బట్ దానికి కాంపెన్సేట్ చేస్తూ బ్యూటిఫుల్ గార్డెన్స్, యానిమల్స్ అవన్నీ దట్ హెల్ప్స్. సో ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ అక్కడ ఉండటం.